హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది భక్తులు నమ్మిన దైవం ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఈయనకి భక్తులు ఉన్నారు. రామబంటు, వీరభక్త హనుమాన్, అంజనాపుత్రుడు, కేసరి నందనుడు, వాయుపుత్రుడు, బజరంగబలి, ఇలా ఎన్నో పేర్లతో భక్తుల మదిలో కొలువై ఉన్నాడు. రామనామ సంకీర్తన ఎక్కడ ఉన్నా అక్కడ హనుమ ఉంటాడు అని భక్తుల నమ్మకం. మనందరికీ తెలిసి హనుమాన్ బ్రహ్మచారి, కానీ హనుమంతునికి పెళ్లి అయ్యిందని, ఒక పుత్రుడు కూడా ఉన్నాడని, అయినా ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, చిరంజీవి. ఆ స్వామి కథ విన్నా చదివినా సకల భయాలు తొలగుతాయి. ఈయనని శివస్వరూపం అంటారు. అంటే శివుని అంశతో వాయుపుత్రుడిగా కేసరి నందనుడు అయ్యాడు. అంజనాపుత్రుడు కనుక ఆంజనేయుడు అయ్యాడు. ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకుని రావడానికై అడవికి వెళుతుంది అతని తల్లి అయిన అంజనాదేవి. ఆకలి వేసి మెలకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది. ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకు తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగురుతాడు. రివ్వమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోయేదు. ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూశారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చేరి చల్లబరుస్తూ ఉంటుంది. సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహావీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడిని పట్టుకోవటానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలో దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెలపోయాడు. ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి తను చూసింది చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చి నిరూపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి సూర్యుడు ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసిరాడు. ఆ వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడి ఎడమ చెంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతంపై పడిపోతాడు. వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది. లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు. తాను బాల హనుమంతుని కౌగలించుకొని ఒక గుహలో తనకు తానుగా బంధించుకున్నాడు. సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్లి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వాయుదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారి నిమిరగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణాలను రక్షించాడు. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వమనడంతో ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరం ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఇంకా హనుమంతుడు మహాశక్తిమంతుడు, బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంట పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీర్యలు చింపివేయటం, అగ్నిహోత్రాలు ఆర్పివేయటం చేస్తూ వారిని విసిగించేవాడు.
అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకొని సకల విద్యలలోనూ వ్యాకరణంలోనూ పండితుడయ్యాడు. నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవటానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడు. సువర్చల పూర్తిగా తపోదీక్షలోనే ఉంది. హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదు. గురుదక్షిణగా సూర్యుడు తన అంశతో జన్మించిన సుగ్రీవునకు మంత్రిగా ఉండమని కోరగా హనుమంతుడు అంగీకరించాడు. వాలి, సుగ్రీవులు అన్నదమ్ములు. వీరు కిష్కింధలో ఉన్న వానరులు. సుగ్రీవుడు అన్న అయిన వాలికి భయపడెను. వారి వైరంలో సుగ్రీవుడు ఓడిపోయిను. నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురాదు. అందువల్ల అతను ప్రాణభయంతో విలపిస్తున్నా సుగ్రీవుడితో ఇలా అన్నాడు: మీ అన్న వాలి ఒకసారి దుందుబి అన్న రాక్షసుడిని చంపి అతన్ని ఎత్తి విసిరివేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ దుందుబి కళేబరం పడింది. కోపంతో మతంగముని ఈ పర్వతానికి వాలి వస్తే తల పగిలి చస్తాడని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు, మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పాడు. ఆ సలహా సుగ్రీవునికి నచ్చింది. హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు. రామలక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొని పోతాడు. ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు. వారిని చూసి వాలి తన కోసం 2 వీరులను పంపించాడని భావించి సుగ్రీవుడు హనుమంతుడిని వెళ్లి విషయం కనుక్కోమనగా హనుమంతుడు ఒక బ్రాహ్మణుని రూపంలో వెళ్లి రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి, అయ్యా, మిమ్ములను చూస్తేనే మహాపురుషులని తెలుస్తుంది. ధనుర్ధారులై ఇక్కడ సంచరించటానికి కారణం ఏమిటి అని ఎంతో వినయంగా ప్రశ్నించెను. అప్పుడు రాముడు ప్రేమతో హనుమ అని పిలిచాడు. అంతటా హనుమ అశ్రునాయనాలతో వెంటనే రాముడికి పాదాభివందనం చేసి నిజరూపం ధరిస్తాడు. ప్రభు అని చేతులు జోడించి, నేను సుగ్రీవుడి మంత్రిని, వానరుడిని, కామరూప విద్య తెలిసినవాడని, అందువలన ఈ రూపంలోకి మారాను. నన్ను ఎవరైతే గుర్తుపడతారో వారి కోసం నా ఈ జన్మ నేను సదా మీ బంటుని అని అంటాడు. అప్పుడు రాముడు హనుమను కౌగలించుకొని, నీవు నాకు సోదర సమానుడవు అని చెప్పి తన వృత్తాంతం అంతా చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరిని తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేశాడు. సీతాన్వేషణలో తాము సాయం అందించటానికి, అలాగే వాలిని వధించి సుగ్రీవుడిని రాజుని చేసే విషయంలో రాముడు సహకరించటానికి ఒప్పందం చేసుకొని అగ్ని సాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులయ్యారు. అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుడిని రాజును చేశాడు. సుగ్రీవుడు వానర వీరులను పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపుకు నాయకుడిని చేసి ఒక్కొక్క దిక్కుకు పంపుతూ కొందరు వానర వీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు. 4 రోజుల గడువులో సీత జాడ కనుగొనాలని షరతు విధిస్తాడు. వారు బయలుదేరుటకు సిద్ధమవ్వగా రాముడు హనుమని పిలిచి తన వేలికి ఉన్న అంగుళీయకమును ఇచ్చినాడు. అలా వెళ్లిన వారిలో దక్షిణ దిశగా వెళ్లిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు. వారు దక్షిణ దిశలో అనేక శ్రమలకు వచ్చి వెళ్లినా సీత జాడ తెలియరాలేదు. చివరకు స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్ర తీరం చేరుకున్నారు. ఆ తర్వాత ఏమి చేయాలో పాలుపోక ఉన్నవారికి సంపాతి అనే గ్రద్ద, అతను జటాయువు అన్న సీతను రావణాసురుడు ఈ సముద్రం ఆవలి ఉన్న లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు. ఇక అందరిలో 100 యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలన్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు జాంబవంతుడు, యువరాజా, మనలో ఈ వారధిని లంఘించగల వీరుడు హనుమంతుడొక్కడే అని పలికి హనుమంతునితో, హనుమా, లే, నీవు అనన్య సామాన్యుడివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్లి కార్యం సఫలం చేసుకునిరా అని అతని శక్తులు గుర్తు చేశాడు. హనుమంతుడు తన శక్తులు గుర్తుకు రాగా సూర్యుడిలా ప్రకాశించి తోక విదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుంటే హనుమంతుడు భీకరాకరంగా పెరిగి సీతను చూచి వస్తానని అందరికీ ధైర్యం చెప్పి దేవతలకు మ్రొక్కి మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగిరులో వారధి మీదుగా
లంకా వైపుకు దూసుకుపోయాడు. వారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసుని సంహరించి రామబాణములా లంకలో వ్రాలాడు. చూస్తూ కోటలోకి ప్రవేశించబోగా లంకిని అడ్డుకొని గుండెలపై చరించింది. హనుమంతుడి కోపంతో ఎడమ పిడికిలతో ఆమెను కొట్టాడు. ఆమె కిందపడి, మహావీర, ఒక వానరం నన్ను జయించిన రోజున లంకా వైభవం నశిస్తుందని, నాకు శాప విమోచనం కలుగుతుందని బ్రహ్మ చెప్పాడు. దానవులకు ఆయువు మూడింది. నీవు స్వేచ్ఛగా వెళ్ళు అన్నది. మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెదుగసాగాడు. పండు వెన్నెల కురుస్తుండగా కోట బయటకు వచ్చిన హనుమంతుడికి అశోకవనంలో మహా తేజస్సుతో వెలుగుతున్న స్త్రీమూర్తి కనిపించింది. ఆమె సీతా సాధ్వి అని నిర్ధారించుకున్నాడు. అప్పుడు రావణుడు సీత దగ్గరికి వచ్చి 2 నెలల సమయంలో నీవు మనసు మార్చుకోమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అంతా సద్దుమణిగాక హనుమ రామ సంకీర్తనం మొదలుపెట్టాడు. సీత లంకలో రామామృతం విని ఆశ్చర్యపోయింది. హనుమంతుని రమ్మని రకరకాల ప్రశ్నలు వేసింది. హనుమంతుడు చెప్పిన జవాబులు విని ఆనందపడుతుంది. అప్పుడు హనుమ రాముడు ఇచ్చిన అంగుళీయకాన్ని ఆ సీతామహాసాధ్వికి ఇస్తాడు. తాను కామరూపినని, అమ్మా, మీకు పుత్ర సమానుడునని మీరు అనుమతిస్తే మిమ్ము నా భుజములపైన ఎక్కించుకొని నా తండ్రి అయిన శ్రీరామచంద్రుని వద్దకు చేర్చదనని విన్నవించుకున్నాడు. అంత సీత ఆశ్చర్యంగా చూడగా హనుమ తన మహారూపాన్ని చూపిస్తాడు. సీత సంతోషించి, నాయనా, నా భర్త వచ్చి రావణుడిని సంహరించి నన్ను తీసుకువెళ్లటం ధర్మం. ఆయన కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పు అంటూ చూడామని గుర్తుగా ఇచ్చి రాముడికి తనకు మాత్రమే తెలిసిన సంగతులు చెప్పి పంపింది. అక్కడి నుంచి బయలుదేరిన హనుమంతుడు ఇక్కడ ఎలాంటి శక్తివంతుడు ఉన్నారో తెలుసుకుంటే రేపు రాబోయే యుద్ధంలో ఏమైనా ఉపయోగం ఉంటుందని తలచి అశోకవనాన్ని ధ్వంసం చేయటం ప్రారంభిస్తారు. హనుమను అడ్డుకొనడానికి వచ్చిన రాక్షసులను సంహరించి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. రావణుడికి విషయం తెలుపగా రావణుడు తనతో సమానులైన కింకర గణాన్ని పంపాడు. వారిని సంహరించిన హనుమంతుడు తనతో పోరాటానికి వచ్చిన జంబుమాలిని, 7 మంత్రి పుత్రులు, విరూపాక్షుడు, యూపాక్షుడు మొదలైన వారి యుద్ధానికి రాగా వారిని కూడా స్వర్గానికి పంపాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి అవసరం లేకపోయినా బందీ కాగా రావణుని వద్దకు తీసుకెళతారు. అంతటా హనుమ రావణుని చూసి, నేను రామదూతను, సీతమ్మను అప్పగించి ఆ శ్రీరామచంద్రమూర్తిని శరణు వేడు లేదనినా నీకు చావు తథ్యం అని హెచ్చరించెను. అంతటా రావణుడు వికటహాసం చేసి, నీవు మమ్ము హెచ్చరించదవా? నీవు ఒక కోతివి, అందున మాకు బందీవి అని తన అహంకారాన్ని చూపాడు. ఆ క్షణంలోనే హనుమ తన బంధనాలను తెంపుకొని, ఓరి రావణ, నీకు మరణం ఆసన్నమైనది, అందుకే ఇటువంటి దుర్బుద్ధి పుట్టినది. ఇప్పటికైనను నీ బుద్ధి మార్చుకొని మా రాముని శరణివేడు అని పలికెను. అంతటా రావణుడు హనుమంతుని మందమించగా దూతను చంపరాదని, మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. రావణుడు కోతులకు తోక ఎంతో ప్రీతి కనుక ఆ తోకకు నిప్పు అంటించమనగా రాక్షసుమూక హనుమ తోకకు నిప్పు పెట్టగా అగ్నిదేవుడు ఇచ్చిన వరంతో ఆ అగ్ని హనుమను ఏమీ చేయలేకపోయింది. అక్కడ నుంచి లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి మండుపడుతున్న తన తోకను సముద్రంలో ముంచి చల్లార్చి తరువాత అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్లి సెలవడిగాడు. అంతటా సీత చిరునవ్వుతో, మీ స్వామి చూసి రమ్మన్నాడా లేదా కాల్చి రమ్మన్నాడా హనుమ అని అడిగింది. అంతటా హనుమ, స్వామి చూసి రమ్మనే చెప్పాడమ్మా, కానీ నేను కాల్చి వెళతాను అని చెప్పి సెలవు తీసుకుని తిరిగి శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. తిరిగి సముద్రం మీదుగా హనుమ బయలుదేరి వెళుతుండగా తన చెమట చుక్క ఒకటి రాలి సముద్రంలో పడగానే చేప ఒకటి దానిని మింగుతుంది. అప్పుడు ఆ చేపకి హనుమపుత్రుడు మకరధ్వజుడు జన్మిస్తాడు. ఆ విధంగా హనుమకు భార్య, పుత్రుడు ఉన్నారు.